నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని శశికిరణ్ అన్నారు. యూపీఎస్సీ మీమ్స్ అడ్డా రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ జీఏవి ప్రసాద్ మాట్లాడుతూ యూపీఎస్సీ మీమ్స్ అడ్డా 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎంతో మంది బాధితులు ప్రమాదాలకు గురై సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నివారించడానికి రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి పలువురికి ప్రాణదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తాడివలస కుమార్, ఎంసీ మెంబర్స్ టి అబ్దుల్, బివి సుబ్బారావు, పవన్, ఎన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పేరే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చీరాల. నేను సెక్రటరీని అండి. ఇక్కడ మేము ప్రతాప్ గారితోనూ ఇవాళ మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ టైఅప్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం. దీనికి రేపటి నుంచి వారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చారు, బ్లడ్ తీసుకుంటారు. ఇప్పుడు ఎంతమంది ఎక్కువ మంది వస్తే అంత మంచిది. ఒకసారి బ్లడ్ ఇస్తే మళ్ళా 120 days తర్వాత మళ్ళీ బ్లడ్ ఇవ్వచ్చు. మీరు బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బ్లడ్ సెల్స్ చనిపోతాయి, ఉపయోగం లేదన్నమాట. బ్లడ్ ఇచ్చి రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని సేవ్ చేయటం మంచిది. అలా చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. మా క్యాంపును సక్సెస్ చేస్తూ ఎక్కువ మంది వచ్చి బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం అందరికీ. నా పేరు ప్రతాప్. యాక్చువల్లీ మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ పెట్టి యూపీఎస్సీ మీమ్స్ అడ్డా అని, నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ ఫ్రీ గైడెన్స్ ఇస్తూ ఉంటాను. సో ఆ పేజ్ పెట్టి గాను ఆ పేజ్ పెట్టి 5 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా 5th anniversary గాను మనం ఇక్కడ ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో రెడ్ క్రాస్ సొసైటీతో నేను మాట్లాడి వాళ్ళ హెల్ప్తో నేను ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శశి సార్కి. సార్ వల్లే ఇదంతా సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది March 7th అండ్ March 8th 2 days జరుగుతుంది. సో సాటర్డే అండ్ సండే. అడ్రస్ వచ్చేసరికి ఎంజీసీ క్లాత్ మార్కెట్ దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ ఉండిద్ది చీరాల. సో ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదని అంటారు. సో ఒక్క రక్తదానం మనం ఇవ్వడం వల్ల మనం యావరేజ్గా 3 members ఆఫ్ లీవ్స్ని కాపాడొచ్చు. సో హోప్ఫుల్లీ ఇది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా ప్రధాన కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు డిఆర్ఓ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్డీఏ, మెప్మా, ఐసీడీ, ఎస్పీడీలు, వివిధ జిల్లా శాఖల అధికారులతో ఈ నెల 8న జిల్లా కేంద్రంతో పాటుగా నియోజకవర్గాల్లో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఈ నెల 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి 3000 మంది మహిళలు పాల్గొనున్నారని, అందుకు అవసరమైన లొకేషన్ చూడాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటుగా నియోజకవర్గాల్లో 500 మంది మహిళలతో మహిళా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని నియోజకవర్గాల ప్రత్యేక
అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి మినిట్స్ తయారు చేయాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. మెప్మా, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు 3000 మంది మహిళలను సమకూర్చాలని ఆదేశించారు. స్త్రీ శక్తి మహిళా యాప్, మహిళా పోలీస్, డిఆర్డీఏ, మెప్మా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. డిఆర్డీఏ, మెప్మా ద్వారా మెగా చెక్కును పంపిణీ చేయాలని పీడీలను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి పాల్గొనున్న కార్యక్రమం లైవ్ లో ఉంటుందని చెప్పారు. జిల్లా నుండి డ్వాక్రా సంఘాల సభ్యులు 600 మంది మహిళలను ముఖ్యమంత్రి పాల్గొనే సమావేశానికి పంపించడానికి 12 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ను మరియు డిఆర్డీఏ, మెప్మా పీడీలను ఆదేశించారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, జిల్లా నుండి కొంత మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడతారని వారిని సిద్ధం చేయాలని ఐసీడీఎస్, డిఆర్డీఏ పీడీలను ఆదేశించారు. జిల్లాలోని చినగంజ మండల పరిధిలో సముద్రం మొక్కల పెంపకం యూనిట్ కు చెందిన మహిళా ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి పారిశ్రామికవేత్తలను, బ్యాంకులు, లబ్ధిదారులను తీసుకురావాలని జీఎండీసీ మరియు బ్యాంక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్న, ఐసీడీఎస్, డిఆర్డీఏ, మెప్మా పీడీలు రాధా మాధవి, సింగయ్య, ఆనందపాల్, డిఎం అండ్ హెచ్ఓ ఎస్ విజయమ్మ, జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల, ఏపీపీ ఆర్టీసీ ఆర్ఎం విమల, జిల్లా రవాణా అధికారి పరంధామరెడ్డి, పౌర సరఫరా శాఖ డిఎం శ్రీలక్ష్మి, డిసిహెచ్ఎస్ పద్మావతి, జిల్లా కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఓకే, మున్సిపల్ కమిషనర్ బాపట్ల కూడా అటెండ్ అవ్వనండి. స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎల్డిఎం గారు 8వ తేదీ మనము చేయాలి. ఈ కార్యక్రమం ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఒకటి జరుగుతుంది. సో దట్ విల్ బి ద ప్రోగ్రామ్ ఫర్ బాపట్ల నియోజకవర్గం కూడా. మిగిలిన 4 చోట్ల నియోజకవర్గ స్థాయి కార్యక్రమం జరగాలి. సో కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ అట్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్. సో డిఆర్ఓ గారు, ఈఓ గారు ఇది ప్రొసీడింగ్స్ మీరు ఇష్యూ చేయాలి. ఇదే డిఆర్ఓ గారు అండ్ ఆర్డర్స్ ఇష్యూ చేయండి, ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయండి. సో ఓవరాల్ ఈ ప్రోగ్రామ్ కి పీడీ ఐసిడిఎస్ మరియు పీడీ డిఆర్డిఏ యు ఆర్ జాయింట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చెక్ లిస్ట్ షేర్ చేయండి. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చెక్ లిస్ట్ ప్రకారం ఏర్పాట్లు తయారు చేసుకోండి. అన్ని గౌరవ ఎమ్మెల్యే వర్యులు వాళ్ళ పరిధిలో వాళ్ళు అటెండ్ అవుతారు. మంత్రి వర్యులు ఈజ్ ఆల్సో ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన అక్కడ అటెండ్ అవ్వచ్చు లేదా జిల్లా కేంద్రానికి రావచ్చు. ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో లొకేషన్ ఐడెంటిఫై చేసుకున్నారా పీడీ గారు? మనం ఒక 500 మెంబర్స్ వరకు లొకేషన్ ఫైండ్ అవుట్ చేసాం సార్, ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అని. కానీ నిన్న పీడీడీఆర్డీఏలో 3000 మెంబర్స్ అంటే మనకి ఇండోర్ లో ఏమి ఉండవు సార్. అంటే సే వి హావ్ టు పుట్ దిస్ ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టాలి మనము ప్రిఫరబ్లీ. సో ఇంకా వేరే వేరే అచీవ్మెంట్స్ మనం ఏం చేశాము అవి కూడా మనము ఇందులో షోకేస్ చేయాలి. డిఎండ్ అండ్ లోపల ప్రోగ్రామ్స్. సో ఇందులో పార్టిసిపెంట్స్ ఎస్హెచ్జి మహిళలు, మెప్మా మహిళలు, ఆంట్రప్రెనర్స్, శక్తి యాప్ పోలీసులు, మహిళా పోలీసులు. పోలీసులు ఒక స్టాల్ పెట్టాలి. అందులో మనం ఏమేం చేస్తాం, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. బాపట్ల జిల్లా ఎస్పీబీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ ధ్యేయంగా చీరాల పట్టణంలో పోలీసులు శనివారం ఉదయం భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్రపహార్ పేరుతో నిర్వహించిన ఈ తనిఖీలు డీఎస్పీ మోయిన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉజ్లీపేట ప్రాంతంలో కొనసాగాయి. ముమ్మర తనిఖీలో భాగంగా వాహనాల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా 1 టౌన్ సీఐ సుబ్బారావు, 2 టౌన్ సీఐ నాగభూషణం, ఇతర పోలీస్ సిబ్బంది ప్రతి ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల వివరాలను సీఐ సుబ్బారావు వెల్లడిస్తూ సుమారు 150 ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లుగా తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 25 బైక్లు, 2 కార్లు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల కోసం సోదాలు, అనుమానాస్పదంగా ఉన్న గృహాలను ప్రత్యేకంగా తనిఖీ చేసినప్పటికీ ఎక్కడా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలు లభ్యం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈగల్ టీం సలహాలు, సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని వారు తెలిపారు. ప్రజల రక్షణ కోసమే ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సుబ్బారావు 1 టౌన్, నాగభూషణం 2 టౌన్, రమణయ్య ఇంకొల్లు ఎస్ఐలు, వెంకటేశ్వరరెడ్డి, రాజలక్ష్మి, పవన్ కుమార్, ట్రాఫిక్ వెంకటేశ్వర్లు, రమేష్, చిన్నగంజాం ప్రత్యేక బృందాలు,
సురేష్ ఈగల్ టీం, సుబ్బారావు శక్తి టీం, భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి పేరండి పెట్టుకున్నారు. నువ్వు ఒకళ్ళు ముగ్గురు ఉన్నారు. లేరు, ఇప్పుడు ఇద్దరు. అదేంది? అక్కడ ఉన్నారు మీ పాయింట్. ఒక్కదానే ఉంటావా? ఒక్కదానేనా? పిల్లలు పిల్లలు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, మేము చెక్ చేస్తాం. ఆశా ముక్త భారత్ అభియాన్ కింద ఏకమై సమాజం. అందరికీ నమస్కారం. ప్రస్తుతం సమాజంలో దేశంలో జరుగుతున్నటువంటి ఈ గాంజా, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వాడకాల మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటిని నిరోధించడం కోసం. దానిలో భాగంగా మన రాష్ట్రంలో వజ్రప్రహార్ అనే ప్రోగ్రాం కింద నెల రోజులు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మన డీజీపీ సార్, అలాగే మన ఐజీ సార్, మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఉమామేశ్వరరావు సార్ ఆదేశాల మేరకు చీరాల 1 టౌన్ పరిధిలో విజిలీపేట ఏరియాలో ఈరోజు వజ్రప్రహార్లో భాగంగా మొత్తం కూడా కార్డినెన్స్ సెర్చ్ చేసి చెక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ గాంజా, మాదక ద్రవ్యాల కోసం చెక్ చేయగా ఎటువంటి పదార్థాలు ఇక్కడ సస్పెక్టెడ్గా దొరకలేదు. ఇదే క్రమంలో సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం ఇంకేమైనా ఉన్నాయని చెప్పి తనిఖీ చేయగా మొత్తం ఒక రికార్డ్స్ సరిగా లేనటువంటి బైక్లో ఒక 25, 2 కార్లు, ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. వీటిని చెక్ చేసి డాక్యుమెంట్స్ సరిగా ఉన్న వాటిని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా వెరిఫై చేస్తాము. ప్రజలందరినీ కూడా మేము కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ ఈ సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు, ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. మాతో పాటు పబ్లిక్ కూడా అడుగులు వేస్తే ఈ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా ఈ సమాజాన్ని మార్చవచ్చని చెప్పనేసి మేము కోరుచున్నాము. ఎవరు కూడా ఈ డ్రగ్స్, గాంజాకి వీళ్ళకి అలవాటు పడొద్దనేసి, అలాగే మీ ఏరియాలో ఎక్కడైనా కూడా ఇట్లాంటి పదార్థాలు ఉపయోగిస్తున్నట్లయితే, ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే, ఎవరైనా సరఫరా చేసే వాళ్ళు కానీ ఉపయోగించే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీ ఏరియాలో ఉన్నట్లయితే పోలీసు వ్యవస్థకి తెలియచేసి ఈ మాదక ద్రవ్య రహిత సమాజం కోసం తోడ్పాటును అందిస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాము. చీరాల NR&P మున్సిపల్ హై స్కూల్లోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. దివ్యాంగులందరూ సంఘటితంగా ఉండి తమ హక్కుల సాధనకై కృషి చేయాలని AATUC మున్సిపల్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు కోటిదాస్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ చీరాలలో దివ్యాంగులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగుల పెన్షన్ పెంపుదలతో పాటు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, అలాగే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. దివ్యాంగులకు సమాజంలో సముచిత స్థానం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో నూతన కమిటీ కన్వీనర్ గా నూకతోటి దత్తాత్రేయ, సహాయక కన్వీనర్ యనమల నాగేశ్వర, కమిటీ అధ్యక్షుడు పెరికల జోసెఫ్, సెక్రటరీ మంత్రు నాయక్, సహాయక కార్యదర్శులుగా మంకెల ప్రకాష్, పర్వతల ఈశ్వర్రావు, వెంకట్రావు, బొందు గురవయ్య, ఎస్కే అమీర్ భాషా, నిడమనూరి ప్రవీణ్, జాయింట్ సెక్రటరీలు సుబ్బారావు, గంగారావు, ఎస్కే నాగూర్వలి, సలీం, దొబ్బకోటి లక్ష్మయ్య, పోలయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలుగా సునీత, సెక్రటరీ ఎస్కే కరీమున్, ఉపాధ్యక్షురాలు పింకీ, జాయింట్ సెక్రటరీ సుసన్న పి సునీతలు నియమితులయ్యారు. వచ్చారు, మీ కాగితాలు తీసుకొని వచ్చారు, మేము మాట్లాడింది విన్నారు, పెట్టింది వెళ్ళిపోయారు. ముఖ్యంగా రాజకీయ పరమైతే అస్సలు కాదు, మా సొంత లాభం కోసం మేము అస్సలు చేయలేదు. ఇది అందరి కోసం, మనందరి చీరాల ప్రజలకు నమస్మంజలి. ఈరోజు దివ్యాంగుల చీరాల నియోజకవర్గం, పచ్చూరు నియోజకవర్గం దివ్యాంగుల వాళ్ళ సమస్య పట్ల ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే, దివ్యాంగులు వారు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు, వారి జీవన విధానం కూడా చాలా దుర్భరంగా ఉంది. ప్రభుత్వం మీరు ఇచ్చే 6,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి భారమయ్యి ఈ 6,000 తీసుకొని తర్వాత చూడకుండా పస్తున్న దినాలు ఎన్నో గడుపుతున్నారు. అదేగాక ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక, ఆ ఇంట్లో అన్నదమ్ములు ఆడపిల్లలు 3 ఉంటే, ఒక దివ్యాంగురాలు ఉంటే ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటూ ఇబ్బంది పెడుతూ మరి ప్రజలు, ఆ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 2 సెంట్లు స్థలం ఇచ్చి ఈ దివ్యాంగులకి ఇల్లు కట్టిస్తే వాళ్ళ జీవనం విధానం ఒక విధంగా మెరుగుపడుతుంది. అదేవిధంగా మీరు కిడ్నీ బాగలేని వాళ్ళకి 15,000 గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది. కిడ్నీ బాగలేని వాళ్ళు కాదు, పుట్టుకతోటి దేవుడే వీళ్ళని ఇబ్బందికరమైన జీవితాలు జీవించిన ఈ బిడ్డలకు కనీసం 15,000 రూపాయలు పింఛన్ ఇస్తే వాళ్ళ 15,000 రూపాయల పింఛన్ కోసం ఆ కుటుంబ సభ్యులు ఆ బిడ్డలను చూస్తారనేది 2వ డిమాండ్. 3వ డిమాండ్ ఏంటంటే, మీరు బ్యాక్లాగ్ పోస్టులు కానీ లేదా ప్రైవేట్ సెక్టర్ పోస్టులు కానీ ఆ యొక్క పోస్టుల్ని ముందు దివ్యాంగులకి మీరు భర్తీ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వారికి ఒక భార్య వస్తుంది. ఇవాళ దివ్యాంగుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ ఎన్ దత్తాత్రేయ నేను ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, ఈ యొక్క ప్రభుత్వాలు మా దివ్యాంగుల పట్ల చిన్న చూపు చూసి మాకు ఇవ్వాల్సినటువంటి రైట్స్ మాకు ఇవ్వట్లేదని ఈ ఉద్దేశంతో మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రభుత్వాల్ని మేము ఒకటే అడుగుతున్నాము, ప్రతి దివ్యాంగుల సభ్యులకి 15,000 పెన్షన్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవన ఉపాధికి కల్పించాలని, అదేవిధంగా ఎవరికైతే ఉద్యోగం లేదో వారికి, చదువుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, మా యొక్క ఈ యొక్క బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పించాలి, బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వాలి. తర్వాత అదేవిధంగా ఈ నివాసం లేనటువంటి వారికి నివాసం ఇల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అనేక మందికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా మా యొక్క దివ్యాంగుల పట్ల మాకు ఒక మంచి మనసు పెట్టి మాకు మంచిగా మా దివ్యాంగులకి ఉపయోగకరంగా ఉండాలని, వాళ్ళ జీవన విధానం మరుగుపరచడానికి ఉపయోగపడాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈ నెల 9వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతున్నారు. కాబట్టి బాపట్ల జిల్లా కేంద్రం జిల్లా కలెక్టరేట్ కు సోమవారం ఎవరు కూడా అర్జీలను తీసుకురావద్దని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారని,
అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో మరియు మండల తహసీల్దార్లు కార్యాలయాల్లో తహసీల్దార్లు ఎంపీడీఓలు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు పీజీఆర్ఎస్ లో అందజేసిన అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని meekosam.ap.government.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో బలహీన వర్గాల గిరిజన మహిళలను ఘనంగా సన్మానించారు. వేటపాలెం సర్వోదయ కాలనీలో కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉపాధి చేసుకుంటూ తమ బిడ్డలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తున్న 20 బలహీన వర్గాల గిరిజన మహిళలు వెంకటరత్నం సుబ్బులను సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కుటుంబ జీవనం కష్టంగా ఉన్న బిడ్డల ఎదుగుదల ధ్యేయంగా పాటుపడుతున్న మహిళలను గుర్తించి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని సత్కరించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతంలో ఉన్న మహిళలకు స్ఫూర్తిని నింపాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సభ్యులు రామకృష్ణ, శేఖర్ బాబు, రంగనాథ్, సాయి, సంజీవి, కోకిల, సీతమ్మ, బాలయ్య పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేటపాలెం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున మహిళల్ని సత్కరించుకోవడం జరిగింది. వారు కాయ కష్టం చేసుకుంటూ తన బిడ్డల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి పెంపొందించుకునే దానికి కృషి చేస్తూ నిరంతరము వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాలను కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేదానికి వారు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా ఈ రోజున పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవడం జరిగింది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జనగణన 2026 ప్రక్రియపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. అనంతరం ఆర్డీఓలు, తహసీల్దార్, ఎన్డీఓలకు కలెక్టరేట్ లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, పలు నిర్ణయాలు, ప్రణాళికలు జనగణనపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. రానున్న 10 సంవత్సరాల్లో చేపట్టే అభివృద్ధికి జనగణన తొలిమెట్టుగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో జనగణన ప్రక్రియ బాపట్ల జిల్లాలో నిక్కచ్చిగా నిర్వహించాలన్నారు. 2011లో జరిగిన జనగణనతోనే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. 15 సంవత్సరాల తర్వాత నిర్వహించే జనగణన ప్రక్రియ పక్కాగా ఉండాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. వివిధ రకాల యాప్ల ద్వారా జనగణన నిర్వహించాల్సి ఉందన్నారు. నాణ్యతతో స్పష్టంగా జనగణన చేపట్టాలన్నారు. నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. నిబద్ధతతో శిక్షణ పొంది క్షేత్రస్థాయిలో మంచిగా పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. జనగణన ప్రక్రియలో ఛార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్ల బాధ్యత కీలకమని ప్రణాళిక శాఖ సంయుక్త సంచాలకులు ప్రసన్న కుమార్ తెలిపారు. జనగణన 2 దశలుగా నిర్వహించాల్సి ఉందన్నారు. మే నెల నుంచి గృహాల గుర్తింపు, లెక్కింపు జరుగుతుందన్నారు. తదుపరి వ్యక్తుల గణన నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ప్రాంతాలను గుర్తించడం, నిర్ధారించడం, జనగణనకు అవసరమైన అన్నింటిపై అవగాహన కల్పించారు. జనగణన ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పీపీటీ ద్వారా ఆయన వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, సిపిఓ శాలింరాజ్, ఉప కలెక్టర్ లవన్న, ఆర్డీఓలు పి గ్లోరియా, టి చంద్రశేఖర్, తహసీల్దార్లు, ఎండీఓలు, ఉప తహసీల్దార్లు, గణాంకాల అధికారులు, సీనియర్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. సో నేమ్ అక్కడికి థిక్ ఎల్లో బోర్డర్ అనేది మనకి కనిపిస్తుంది. సో అదేవిధంగా కింద చూస్తే మనకి ఎస్ఆర్ఎస్ బ్లాక్ ఉంది, చూసారా? సో ఎస్ఆర్ఎస్ బ్లాక్ నిన్న చూపించినాను కదా ఆల్రెడీ. ఎస్ఆర్ఎస్ బ్లాక్ వస్తే ఎలా కనిపిస్తుంది, కొంచెం కలర్ అనేది డిఫరెన్స్గా కనిపిస్తుంది అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఈ కూచిపూడి రెవెన్యూ విలేజ్ బౌండరీ, సారీ హెచ్ఎల్బి బౌండరీ ఇక్కడ ఒకటి డ్రా చేసాం కదా, ఆ హెచ్ఎల్బి చూడండి మనకి డాటెడ్ లైన్లా కనిపిస్తుంది. సో నేను ట్యాగింగ్ అనేది చేస్తున్నాను చూడండి. సో హెచ్ఎల్బి మనం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఒక క్లిక్ బటన్ బ్యాక్కి రావడం కోసం
రీడూ ఏంటంటే మళ్ళీ అదే పాయింటర్ మళ్ళీ పెట్టడానికి రీషేప్ ఆప్షన్. సో అనుకుంటున్నాను మనం ఆల్రెడీ డ్రా చేసిన బౌండరీలోనే పాయింటర్ తీసుకొని ఎంతవరకు అయితే మనం పార్ట్ యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ పార్ట్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పాయింటర్ తీసుకొచ్చి లోపల వదిలేస్తాం. ఇది సేవ్ అయిపోయింది. So they are very good. They are definitely good. Any issues? No sir, everybody is cooperating. They are. మీరు ఈ యొక్క సెన్సస్ ప్రక్రియ మీకు తెలుసు 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, నెలల దాకా జరిగే కార్యక్రమం. ఇందులో మీరందరూ కూడా అక్యురేట్గా పనిచేయాలి. అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. సో మానిటరింగ్ సిస్టమ్స్ వెబ్ పోర్టల్ అండ్ దెన్ హెచ్ఎల్బిసి కార్వింగ్. సో ఈ రెండు కూడా మనం onboarding right from the beginning, how to onboard enumerators and then how to finalize the frame, how to mark demarcate the HLB boundaries. Ivanni kuda yesterday we have shown them and we have taken them through the PPT also, how to do it in how to do it anadi oka PPT kuda run chesi chuinchunnam sir. Application that we have to do in indaga మనం చూసినట్లుగా రూరల్ చార్జ్ రిజిస్టర్ లో లాగా అర్బన్ లో కూడా చార్జ్ రిజిస్టర్ ఉంటుంది. దాంట్లో కూడా every charge officer has to give a certification. What is will be showing self enumeration, sir. We'll request everyone to go with the self enumeration IDs as well. బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో గిద్దలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్స్ లో కొనసాగుతున్న నామన కృష్ణమోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఏడాది జూలై నెలలో భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు. ఒంగోలు ఏసీబీ అధికారులు పేరాలలోని నామన కృష్ణమోహన్ రావు నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీరాల పరిసర ప్రాంతాలతో పాటు కడవకుదురు ప్రాంతంలో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు తనిఖీ చేపట్టారు. దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. నిజమా ఇది మళ్ళా వాళ్ళు ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.